సీఎం జగన్ లండన్ పర్యటనపై నేడు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. అయితే సీఎం జగన్కు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వకూడదని సీబీఐ కౌంటర్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు తీర్పును నేటికి వాయిదా వేసింది. దీంతో సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి లభిస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. సీఎం జగన్ లండన్ పర్యటనపై నేడు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. అయితే సీఎం జగన్కు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వకూడదని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు తీర్పును నేటికి వాయిదా వేసింది. దీంతో సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి లభిస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్. అయితే అనుమతి ఇవ్వకూడదంటూ సీబీఐ వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు దీనికి సంబంధించి తీర్పు వెలువరే అవకాశం ఉంది. దీనిపైనే ఉత్కంఠ నెలకొంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. ఏదైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు నాంపల్లి కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ స్వీకరించిన నాంపల్లి కోర్టు ఏదైతే ఈరోజు తీర్పు అయితే వెల్లడించనుంది. ముఖ్యంగా ఏదైతే ఏపీ ఎన్నికల సమయంలోని జగన్ మే 17న లండన్ వెళ్ళాలంటూ కూడా, అలాగే తన సతీమణి భారతితో కలిపి తన కూతురు దగ్గరికి వెళ్ళడానికి పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ స్వీకరించిన నాంపల్లి కోర్టు సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా అప్పటికే చెప్పడంతో సిబిఐ కూడా దీనిపై కౌంటర్ అయితే దాఖలు చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఏపీ ఎన్నికల తర్వాత అంటే మే 17న ఏదైతే జగన్ ఏదైతే లండన్ వెళ్ళాలంటూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుపై ఈరోజు తీర్పు అయితే వెల్లడించనుంది. ముఖ్యంగా సిబిఐ కూడా దీనిపై కౌంటర్ అయితే దాఖలు చేశారు. జగన్కి ఏదైతే లండన్ పర్యటనకు అనుమతి ఇవ్వకూడదంటూ కూడా సిబిఐ అయితే దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ జగన్కి సంబంధించిన 11 కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. అలాగే మే 15న దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన కేసు విచారణ అయితే జరగనున్న నేపథ్యంలోని ఏదైతే లండన్ టూర్కి పర్మిషన్ ఇవ్వద్దంటూ కూడా సిబిఐ అయితే కౌంటర్ దాఖలు చేసింది. అలాగే మరొక పక్క జగన్ తరపున న్యాయవాది కూడా ఏదైతే ప్రతి ఏటా అంటే ప్రతి సంవత్సరం కూడా జగన్ తన కూతుర్లు ఎవరైతే ఉన్నారో వర్షితారెడ్డి కలవడానికి ప్రతి ఏటా కూడా తన సతీమణితో కలిసి ఏదైతే లండన్ వెళ్తున్నట్టు కూడా ఏదైతే జగన్ తరపున న్యాయవాది కూడా వివరించారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో కూడా ఏదైతే పోలింగ్ తదనంతరం కూడా జగన్ తన కూతురు వద్దకు వెళ్ళి ఏదైతే కౌంటింగ్ ముందుగా అయితే రావడం జరిగింది. అదే నేపథ్యంలోనే ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత కూడా అంటే నిన్న పోలింగ్ అయితే పూర్తయింది. ఈ పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా మే 17న ఏదైతే లండన్ వెళ్ళాలంటూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అలాగే కౌంటింగ్ ముందుకి మళ్ళీ తిరిగి భారతదేశం వస్తారంటూ కూడా ఏదైతే ఈ కౌంటర్లో అయితే ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారిగా ఏదైతే ప్లేస్లో ఉన్న నేపథ్యంలోని అలాగే తన నమ్ముకొని ఒక ఏదైతే పార్టీ కూడా ఉందంటూ కూడా జగన్ తరపు న్యాయవాది అయితే వివరించడం జరిగింది. అలాగే మరొకసారి అంటే ఇప్పటికే పలుమార్లు లండన్ వెళ్ళిన నేపథ్యంలోనే ఎప్పుడూ కూడా ఏదైతే తనకున్న బాధ్యతలు కూడా ఉల్లంఘించలేదంటూ కూడా ఇప్పటికే జగన్ తరపు న్యాయవాది అయితే కోర్టుకైతే వివరించారు. అలాగే మరొక పక్క సిబిఐ కూడా ఇదే తరహాలో కౌంటర్ అయితే దాఖలు చేసింది. ముఖ్యంగా జగన్పై 11 కేసులు విచారణ ఉన్న నేపథ్యంలోని తనకి ఏదైతే
లండన్ టూర్ అయితే పర్మిషన్ ఇవ్వద్దంటూ కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అలాగే మే 15 ఒక కీలకమైన కేసు విచారణ అయితే జరగనున్న నేపథ్యంలోనే ఏదైతే పర్మిషన్ ఇవ్వద్దంటూ కూడా ఇప్పటికే సిబిఐ అయితే కౌంటర్ దాఖలు చేసింది. ఏదైతే ఇరువురు ఏదైతే వాదనలు విన్న నాంపల్లి కోర్టు ప్రస్తుతం తీర్పు అయితే ఈరోజు ఇవ్వనుంది. మరికొద్ది సేపట్లో జగన్ లండన్ టూర్పై అయితే నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.